గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. మీరు ప్రతిరోజు కిరాయి వచ్చే కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రాజెక్ట్ మీకోసమే. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట దగ్గర గుడికి కిలోమీటర్ లోపల మనకు కమర్షియల్ ప్రాపర్టీ ఉంది. గత 4 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఏ న్యూస్ పేపర్‌లో చూసినా, ఏ టీవీ ఛానెల్‌లో చూసినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యాదగిరిగుట్ట గురించి, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల గురించి ఆల్మోస్ట్ ఒక 18 సార్లు ఆయన దా విజిట్ చేసిండ్రు. ఆయన అదొక కంకణం కట్టుకొని తెలంగాణ తిరుపతిలాగా దాన్ని అభివృద్ధి చేసే విధంగా దీన్ని అహర్నిశలు కష్టపడుతూ సుమారు 2000 కోట్ల పెట్టుబడితో యాదగిరిగుట్ట స్వరూపాన్ని చేంజ్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఎండోమెంట్‌లో ఉన్న ఈ యాదాద్రి టెంపుల్ ఈరోజు వైటీడీఏ యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ అంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం లాగా ఒకప్పుడు తిరుపతి ఎట్లనో తిరుపతిలాగా తెలంగాణకు తిరుపతిలాగా ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఆయన సీరియస్ తీసుకొని డెవలప్ చేస్తున్నారు. ఇది మన సైట్ అండి. ఈ మన టెంపుల్‌కి జస్ట్ మనం టెంపుల్ పైన ఉన్నాము. ఈ టెంపుల్ నుంచి మనం చూసే వ్యూలో టెంపుల్ బ్యాక్ సైడ్ ఆ కనబడుతున్న కొండ పెద్దగుట్ట అది టెంపుల్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 273 ఎకరాలు, ఫేజ్ 2 850 ఎకరాలు. ఈ కనబడుతున్న వైట్ రోడ్ ఏదైతే ఉందో అది కేవైకేకే కీసర యాదాద్రి కొలనుపాక కొమరవెల్లి 200 ఫీట్ రోడ్ అన్నమాట. ఇక్కడ మన సైట్ ఈ కొండకి ప్లస్ ఈ ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్‌కి మధ్యలో ఉన్న సైట్ మనది. ఈ రైట్ సైడ్ ఉంది ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్. వివిఐపి గెస్ట్ హౌస్ 14 ఎకరాలలో ఆల్మోస్ట్ 104 కోట్లతో కన్స్ట్రక్ట్ చేస్తున్న వివిఐపి కాటేజెస్. ఇక్కడ ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్‌కి ప్రపంచ దేశాల నుంచి విఐపీస్ వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. దానికి ఆనుకొని వెనకాల ఉన్న కొండకి ప్లస్ ప్రెసిడెన్షియల్ గెస్ట్ హౌస్‌కి వెనకాల ఉన్నదే మన సైట్. ఇప్పుడు మనం సైట్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది మన సైట్. ఇది మెయిన్ 40 ఫీట్ రోడ్డు. చుట్టూ కాంపౌండ్ వాల్, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, పవర్ ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. ఇది మీరు చూస్తుంది 5 ఫీట్ ఫుట్ పాత్ సెట్ బ్యాక్ తీసుకొని ఫుట్ పాత్ ఆ పక్క నుంచి ప్లాట్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు ఎలక్ట్రిసిటీ వర్క్ అయింది. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా డెవలప్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాము. అండ్ వాటర్ సప్లై ఇచ్చినాము. పవర్ వచ్చింది. ఇప్పుడు అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నాం రైనీ సీజన్లో. ఇది వైటీడీ అప్రూవ్డ్, రెరా రిజిస్టర్డ్. యాదగిరిగుట్ట దగ్గర మనం అసలు వెంచర్ వేయాలంటే మినిమం డిటీసీపీ కానీ వైటీడీఏ కానీ పర్మిషన్ ఉంటేనే వెంచర్కి పర్మిషన్ ఉంది. డిటీసీపీ వేయాలంటే 6 కిలోమీటర్ల పరిధి దాటిన తర్వాత డిటీసీపీ. గుడి దగ్గర నుంచి చుట్టుపక్కల 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఉన్న పరిధి మొత్తం వైటీడీ అప్రూవ్డ్. సో మన సైట్ వైటీడీ అప్రూవ్డ్ ఎల్పీ నెంబర్ ఉంది ప్లస్ రెరా రిజిస్టర్డ్ అనమాట. ఆల్మోస్ట్ ఈ సైట్లో మనకు 50 పైన ప్లాట్లు ఉన్నాయి. అందులో 15-16 ప్లాట్లు మనం రిజిస్ట్రేషన్ కూడా చేసినాం ఆల్రెడీ. అంటే మీరు డెవలప్మెంట్ పరంగా చూసుకోవచ్చు. ప్రజెంట్ మనకు అన్ని ఫేసింగ్ ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, కార్నర్స్ అండ్ కమర్షియల్ ప్లాట్స్. ఎవ్రీథింగ్ ప్రతి ప్లాట్ కమర్షియలే. ఎందుకు ఇంత యాదగిరిగుట్ట ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన సైట్కి ఆనుకొని ఉన్న కొండ పక్కనే బొటానికల్ గార్డెన్ స్వామివారి ఉద్యానవనం వస్తుంది 25 ఎకరాలు. ఆ ఉద్యానవనంకి ఆనుకొని పక్కనే ఇంకా 25 ఎకరాలు కళ్యాణ మండపము. దాని తర్వాత 20 ఎకరాలు బస్ స్టాపు, ఖాళీ స్థలము ప్లస్ బస్ స్టాండ్, కార్ పార్కింగ్, డార్మెంటరీ అండ్ స్టాఫ్ క్వార్టర్స్ అన్ని రకాల డెవలప్మెంట్స్ అంతా ఇప్పుడు మనం వీడియో చూసిన గుడి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గెస్ట్ హౌస్కును టెంపుల్కి మధ్యలో ఉన్న స్పేస్ అంతా కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే గుడికి ముందు వైపు రాయగిరి వైపు, మల్లాపూర్ వైపు అండ్ రాజాపేట వైపు ఉన్న 3 వైపులో ఊర్లు డెవలప్ అయిపోయింది. అక్కడ ఎక్స్పాండ్ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మనకున్న భవిష్యత్తు డెవలప్మెంట్ అంతా యాదాద్రి దేవస్థానం వాళ్ళు గుడి వెనకాల ప్లస్ ఈ యాదాద్రి టెంపుల్ ప్లస్ వివిఐపి గెస్ట్ హౌస్ మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్లోనే కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్మెంట్ అవుతుంది. మీరు ఒకసారి కింద ఉన్న నెంబర్లకు కాల్ చేస్తే మీకు ఆ మాస్టర్ ప్లాన్ పంపిస్తారు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం మీరు చూసి మీరు చేయొచ్చు. ఎందుకు యాదగిరిగుట్ట ఇంత ఫేమస్ అవుతుందంటే తిరుపతిలో ఎట్లయితే 7 కొండలు ఉన్నాయో ఇక్కడ యాదాద్రి టెంపుల్ చుట్టుపక్కల మొత్తం 9 కొండలు ఉన్నాయి, నవగిరులు. ఇదివరకు యాదగిరిగుట్ట అనే ఉండేది. దాన్ని ఇప్పుడు యాదాద్రిగా మార్చారు. అదేవిధంగా 9 కొండలకు 9 పేర్లతో అన్ని కొండల పైన నరసింహస్వామి అవతారాలు ప్లస్ చిల్డ్రన్ ప్లే ఏరియా, గ్రీనరీ, దాంతోపాటు కనెక్టివిటీ అంతా చేసి ఈ విధంగా ల్యాండ్స్కేపింగ్ ఆ టెంపుల్ వెనకాల టెంపుల్ కోసం దర్శనానికి వచ్చే భక్తులు ఉండడం కోసము కాటేజెస్ తిరుపతిలో కాటేజ్ కడుతున్నారు. ఇది టెంపుల్ సిటీ ఫేజ్ 1 273 ఎకరాలు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మనకు దేవస్థానం డెవలప్మెంట్ కోసము
పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ టాటా, రిలయన్స్ వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తున్నారు. అండ్ దానికి చుట్టూ ఫ్యూచర్‌లో వచ్చే ట్రాఫిక్‌ని దృష్టిలో పెట్టుకొని ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ఏస్తున్నారు. దాని బడ్జెట్ 140,00,00,000 మీరు చూడొచ్చు. అండ్ ఒక ప్రాజెక్ట్ లాగా చేస్తున్నారు. దీనికి గైడ్ ఎవరంటే చిన్నజీయర్ స్వామి. సో, దాంతో పాటు మనకు తిరుపతి ఎట్లయితే మఠాలుంటాయో, యాదగిరిగుట్ట చుట్టుపక్కల గూడా ఎన్నో రకాల ఆధ్యాత్మిక మఠాలు ల్యాండ్ తీసుకోవడం జరిగింది. సో, ఫ్యూచర్‌లో మీదొక అద్భుతమైన పుణ్యక్షేత్రము అండ్ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దాన్ని కేసీఆర్ గారు స్వయంగా డెవలప్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్‌లో యాదాద్రి జంట నగరాలు కాబోతున్నాయి. యాదాద్రి అండ్ మాసాయిపేట. హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా ఈ మాసాయిపేటలో జైన్ వాళ్ళు 1000 ఎకరాల్లో 3,200,00,00,000తో వాళ్ళు ఒక ఆశ్రమం కట్టబోతున్నారు. ఆశ్రమం పేరు సిద్ధక్షేత్ర ధామము. దాంట్లో అన్ని రకాల స్కూల్స్, హాస్పిటల్స్, కాటేజెస్, విల్లాస్, ఆహ్, అన్ని రకాల లైక్ గోశాల, వేద పాఠశాల, హ్యాండీక్రాఫ్ట్ సెంటర్ అన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే సీఎం కేసీఆర్ గారు అక్కడ ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేయడం కోసము ఇండస్ట్రియల్ పార్క్ కూడా ప్రపోజ్ చేశారు. సుమారు 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు మనకున్న పాత బస్ స్టాండ్‌ని దాన్ని మార్పు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి గుడి కింద ఇప్పుడు నేను చెప్పిన గుడికి ప్లస్ వీవీఐపీ కాటేజ్ మధ్యలో ఉన్న ప్లేస్‌లో కొత్త బస్ స్టాండ్ ప్రపోజ్ అయింది అన్ని హంగులతో. ఇప్పుడు మనం తిరుపతికి ఎట్లయితే ఎళ్తే మనము కాణిపాకము, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్‌కెళ్తామో యాదగిరిగుట్ట దగ్గర నుంచి మనం వచ్చిన వాళ్ళందరికీ ఈసీఐఎల్ నుంచి సెపరేట్ రోడ్ ఏస్తున్నారు. ఫస్ట్ మనకు కీసర వస్తది. దాని పేరు కేవైకేకే రోడ్. కీసర, యాదాద్రి, కొల్లనుపాక, కొమరవెల్లి. సో, ఈ 4 టెంపుల్‌ని కలిపే రోడ్ ఉంటుంది. ప్లస్ మనకు టూరిజం హబ్ లాగా డెవలప్ చేస్తున్నారు యాదాద్రి. సో, టూరిజం హబ్ అంటే ప్రకృతి వాతావరణంలో లైక్ ఒక శిల్పారామం లాగా, ఒక విలేజ్, ఒక పిక్నిక్ స్పాట్ లాగా, ఒక ఎక్స్‌కర్షన్ ట్రిప్ లాగా. మీరిక్కడికొస్తే ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ ఎంటర్‌టైన్‌మెంట్. మీరు ప్రపంచంలో ఏవేవైతే ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ ఉన్నాయో, ఆ అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ వాటర్ గేమ్స్, స్పోర్ట్స్, రోప్ వేస్, బంగీ జంప్, రాక్ క్లైంబింగ్ అండ్ స్పీడ్ బోట్, లాంజ్ అండ్ ఇప్పుడు ఇక్కడ బసవాపూర్ రిజర్వాయర్ కడుతున్నారు. ఆ బసవాపూర్ రిజర్వాయర్‌లో నేచురల్ ఐలాండ్ అండ్ దాని కింద మీకు మైసూర్‌లో కృష్ణరాజా డ్యామ్ కింద ఉన్న మైసూర్ గార్డెన్ ఉంటుంది. అలాంటి ఇక్కడ గార్డెన్ చేస్తున్నారు. అండ్ వాటర్ ఫౌంటైన్‌తో గార్డెన్ వస్తుంది. ఆ బసవాపూర్ రిజర్వాయర్ కెపాసిటీ 11.39 టీఎంసీ. ఇదే బృందావన్ గార్డెన్స్ ఉంటుంది మైసూర్‌లో. అదే మాదిరిగా యాదాద్రి దగ్గర బసవాపూర్ రిజర్వాయర్‌కి ఆనుకొని దాని కింద ఉన్న ఈ ఏరియా మొత్తం ఈ విధంగా మన దగ్గర కూడా చేస్తున్నారు. ఈ మొత్తం టెంపుల్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి 850 కాటేజ్‌లు ప్రపోజ్ చేస్తారు. ఈచ్ కాటేజ్ బడ్జెట్ 2 crores. సో, ఎప్పుడైతే గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో కాటేజెస్ ఆల్మోస్ట్ ఒక 600 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినాయి దానికోసము. అండ్ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ మీకు తెలిసిన విషయం. ఇప్పుడు కొత్తగా జిల్లాలు అయిన తర్వాత యాదాద్రి భువనగిరి కొత్త డిస్ట్రిక్ట్ అయింది. జనరల్‌గా డిస్ట్రిక్ట్ వస్తే ఏమేమి వస్తాయో లైక్ కలెక్టరేట్ బిల్డింగ్ అండ్ కమిషనరేట్ రకరకాల ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అన్నీ యాదాద్రికి అప్లికేబుల్ అవుతాయి. సో, ఇట్స్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. అండ్ మీకు తెలిసిన విషయమే ట్రాన్స్‌పోర్ట్ చూసుకుంటే యాదగిరిగుట్టకి మనకు రైల్వే ట్రాక్ ఉంది. రాయగిరి రైల్వే స్టేషన్. ఇప్పుడు ప్రెజెంట్ గట్కేసర్ వరకు వస్తున్న ఎంఎంటీఎస్‌ని స్పెషల్ ఫోకస్‌తో యాదాద్రి వరకు ఎక్స్‌టెండ్ చేశారు కేసీఆర్ గారు. దీంతో పాటు మీకు తెలుసు రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది. వరంగల్ హైవే. ఇప్పుడు కొత్త కేవైకేకే రోడ్ ఏస్తున్నారు. సో, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చుంటది. యాదగిరిగుట్ట దగ్గర ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని. సో, ఇంతకీ మన సైట్ ఎక్కడ ఉంటుందంటే మన సైట్ వైటీడీఏ మాస్టర్ ప్లాన్. ఇది మనకు వైటీడీఏ మాస్టర్ ప్లాన్ అండి. సో, ఇక్కడ ఎందుకు డెవలప్‌మెంట్ అవుతుందో ఇది చూసి చెప్పొచ్చు మీరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గుడి డెవలప్‌మెంట్ అంతా మనం రాయగిరి కమాండ్ నుంచి గుట్టకెళ్తే బస్ స్టాండ్ వస్తది. బస్ స్టాండ్ నుంచి గుడి మెట్ల వరకు ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ సహా బస్ స్టాండు, కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ ఏరియా మొత్తం కార్ పార్కింగ్‌తో సహా మొత్తం వెనకాలకి వెళ్తుంది. వెనకాలకంటే ఇప్పుడు మన టెంపుల్‌కి ప్లస్ ప్రెసిడెన్షియల్ గెస్ట్ హౌస్‌కి ప్లస్ మన సైట్‌కి ఈ మధ్యలో ఉన్న ఏదైతే స్పేస్ ఉందో పైన ఇంతకుముందు వీడియోలు చూపించినట్టు ఆ స్పేస్ అంతా ఇట్లా 15 నెంబర్లుగా డివైడ్ చేసిండ్రు. 1, 2 అనేది మీకు పెద్దగుట్ట. గుడి వెనకాలన్న పెద్దగుట్ట. ఆ కొండపైన మీకు కాటేజెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లైక్ తిరుపతిలో ఎట్లయితే కాటేజెస్ ఉంటాయో ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 273 ఎకరాలు, ఫేజ్ 2 850 ఎకరాలు. ఇక్కడ మొత్తం కాటేజెస్ వస్తున్నాయి. దానికి ఈ 3, 4, 5, 6, 7, 17 వరకు మీ నెంబర్ చూస్తే 17 అనేది ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, 16 అనేది మీకు బస్ టెర్మినల్ 14 ఎకరాలు విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ షాపింగ్ కాంప్లెక్స్,
లేటెస్ట్ బస్ టెర్మినల్, ఎంత ట్రాఫిక్ వచ్చినా కంట్రోల్ చేయగలిగేటట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 15 నెంబర్ కార్ పార్కింగ్, 7,000 కార్ పార్కింగ్, దానికి 34 acres ఇచ్చారు. ఇట్లా మీరు చూస్తే 14, 13, 12 ఇవన్నీ అనేవి మీకు డార్మెటరీ అండ్ స్టాఫ్ క్వార్టర్స్. అక్కడే మీకు కిందనే అన్నదాన సత్రము, కళ్యాణ కట్ట, తర్వాత మీకు స్నానగుండం, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. కింద బస్ స్టాండ్ చుట్టుపక్కల వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. దాని తర్వాత మీకు 11 నెంబర్ అనేది వివిఐపి గెస్ట్ హౌస్, దాని వెనకాలే మన సైట్ ఉంటుంది. తర్వాత 10 అనేది ఫ్యూచర్లో కళ్యాణం కానీ లేదా ఏదైనా ప్రవచనాలు జరిగినప్పుడు గ్యాదరింగ్స్ కోసం ఖాళీ స్పేస్. 9, 8 అనేది 9 అనేది కళ్యాణ మండపం. సో టీటీడీ కళ్యాణ మండపం ఎట్లా ఉంటుందో అట్లా ఇక్కడ వైటీడీఏ పరిధిలో కళ్యాణ మండపం 25 acresలో కళ్యాణ మండపాలు ఉంటాయి. అండ్ దాని వెనకాల మీకు 25 acres స్వామివారి ఉద్యానవనం. అంటే మీకు ఆ ఉద్యానవనానికి ఆనుకొనే మనకు ఆ పక్కనే మన సైట్ ఉంటుంది. అంటే మన సైట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో వివిఐపి గెస్ట్ హౌస్ ప్లస్ గార్డెన్ స్వామివారి ఉద్యానవనం ప్లస్ మన కళ్యాణ మండపం ఉంటుంది. ప్లస్ ఆ తర్వాత కళ్యాణ కట్ట, తర్వాత స్నానగుండము, తర్వాత బస్ స్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, ఎవ్రీథింగ్, కార్ పార్కింగ్తో సహా అన్నీ మన టెంపుల్కి మన సైట్ మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే రాయగిరి రోడ్ వైపు టెంపుల్ నుంచి బస్ స్టాండ్ వరకు ఏ డెవలప్మెంట్ ఉందో అదంతా మీరు ఫ్యూచర్ ఇటువైపు చూడవచ్చు. ఇది మాస్టర్ ప్లాన్. ఇక్కడ మన సైట్ ఉంది. సో ఇక్కడ ఎందుకు పెరిగే అవకాశం ఉందంటే దగ్గరలో ఉంది. రెండవది ఈ ఏరియాలో మీకు ల్యాండ్ దొరికే అవకాశం లేదు. ఎందుకంటే దేవస్థానం వైటీడీఏ బోర్డు వాళ్ళు ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ల పరిధిలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం ల్యాండ్ దేవస్థానం వాళ్ళు తీసేసుకున్నారు డెవలప్మెంట్ కోసము. అండ్ మిగతా జోన్ అంతా కన్జర్వేటివ్ జోను, గ్రీన్ జోను, గ్రీనరీ, ఫారెస్ట్ ఏరియా అండ్ రకరకాల జోన్స్ ఉన్నాయి. ఇందులో అన్ని చోట్ల మనం లేఅవుట్ వేయడానికి, కన్స్ట్రక్ట్ చేయడానికి పర్మిషన్ లేదు. ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియాలో మాత్రమే ఈ పర్మిషన్ ఉంటుంది. అది తక్కువ ప్లేస్ ఉంది. అది మన సైట్. ఎందుకు మన సైట్ ఇక్కడ మనకు దొరికిందంటే దేవస్థానం వాళ్ళ ల్యాండ్ అక్వైరింగ్లో మన ల్యాండ్ కూడా పోయింది ఫస్ట్ సర్వే నెంబరు. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత సెటిల్మెంట్ వచ్చేటప్పటికి ఈ సర్వే నెంబర్లో ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాల నుంచి ప్లాటింగ్ జరిగిపోయింది ఇదివరకే. సో వ్యవసాయ భూమిని తీసుకున్నంత ఈజీగా ప్లాట్లు తీసుకోరాదు దేవస్థానం ఎవరైనా బోర్డు వాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా కోర్టుకి వెళ్తే డిస్ప్యూట్స్ అవుతాయి, ప్లస్ స్టే పడుతుంది. కాబట్టి వాళ్ళ సర్వే నెంబర్ని వదిలేయడం జరిగింది. ఆ వదిలేసిన సర్వే నెంబర్లో 90% అన్ని పాత ప్లాట్లే. ఆ మిగిలిన కొంత ఓపెన్ ల్యాండ్ని మేము లీగలైజ్ డాక్యుమెంట్స్ అన్నీ మేము వెరిఫై చేయించేసి దాన్ని మేము వైటీడీ అప్రూవల్కి వెళ్ళి 2-2.5 సంవత్సరాలు కష్టపడితే మాకు వాళ్ళకి సంబంధించిన అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే మనకు వైటీడీ ఎల్పీ నెంబర్ వచ్చింది. అండ్ రెరా రిజిస్టర్డ్ సైట్ ఆల్మోస్ట్ మొత్తం 50 పైన ప్లాట్లు ఉంటే మనకు 15-16 ప్లాట్లు అమ్మి రిజిస్ట్రేషన్ చేసేసినాము. మిగతా ప్లాట్లు మేమే హోల్డ్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఇది 30,000 అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఫ్యూచర్లో 50,000 కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్స్ కమర్షియల్ ప్రాపర్టీ. అంటే మనం ఇందులో ఒక లాడ్జింగ్ లాగా కట్టి మీరు భద్రాచలం టెంపుల్కి వెళ్తే ఎట్లయితే మీకు గుడి చుట్టుపక్కల చిన్న చిన్న ఇళ్ళలో రూమ్స్ కట్టి ఓయో వాళ్ళకి కానీ లీజ్ ఇస్తారో కాంట్రాక్టర్స్కి, మీరు ఒక రూమ్కి 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే మాదిరి మీరు ఇక్కడ 180 స్క్వేర్ యార్డ్స్లో ఒక G+3 బిల్డింగ్ కడితే ఒక 15, 16, 20 రూమ్స్ వస్తే రోజుకి 20,000 రూపాయలు రెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ మీకు మీ జనరేషన్ మొత్తానికి దేవస్థానం ఉన్నంత కాలం, మీకు భక్తులు వస్తున్నంత కాలం మీకు డైలీ రెంటల్స్ వస్తుంటాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రాయల్టీ ఇన్కము. ఇంత రేటు పెరుగుతుందా అంటే మీ పక్కనే మీరు అబ్జర్వ్ చేస్తే మన వివిఐపి గెస్ట్ హౌస్కి మన సైట్కి మధ్యలో ఒక పాత జీపీ లేఅవుట్లో ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, ప్రపోజ్ చేశారు. దాంట్లో 18 లక్షలకి వాళ్ళు ఒక 1 BHK 400 SFT 1 BHK 18 లక్షలకి ఇస్తున్నారు. అంటే ఎస్ఎఫ్టీ ఎంత పడినట్టు సుమారు 4,000 రూపాయలు పడింది ఎస్ఎఫ్టీ. అంటే హైదరాబాద్లో మీరు 4,000 రూపాయలు ఎస్ఎఫ్టీ చొప్పున అమ్మే అపార్ట్మెంట్ మీరు కనుక చూస్తే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 30,000 నుంచి 50,000 గజం ల్యాండ్ రేట్ ఉంటేనే అక్కడ అంత కాస్ట్ అవుతుంది. అంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్ ఎంత రేట్ ఉందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ప్రైస్లో ఆల్మోస్ట్ నియర్ 100 అపార్ట్మెంట్లు బుక్ అయిపోయినాయి చుట్టుపక్కల ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఇవాళ పిఎఫ్లు పెన్షన్స్ లేవు కాబట్టి చాలామంది అక్కడ బుక్ చేస్తున్నారు రాయల్టీ ఇన్కమ్ కోసం, బిజినెస్ పీపుల్, ఎంప్లాయీస్. సో మీరు దాంతో కంపేర్ చేస్తే సేమ్ అదే బడ్జెట్లో మీకు ఇక్కడ ఒక ప్లాట్ వచ్చే అవకాశం ఉంది. ఆ ప్లాట్ని మీరు కన్స్ట్రక్ట్ చేసినా లేదా మీరు వేరే ఎవరైనా బిల్డర్కి ఇచ్చినా ఒక 50% మీకు ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ రాయల్టీ ఇన్కమ్ వచ్చే బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్. సో ఒకసారి ఆలోచించండి దీని గురించి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మీకు లేఅవుట్, ఎల్పీ నెంబరు, రేరా, దాని డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే మీరు కింద నెంబర్లే కాల్ చేయండి.
మా వాళ్ళు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మీకు సైట్ విజిట్ అరేంజ్ చేస్తాము. మీరు అన్నీ ఓకే అనుకొని సాటిస్ఫై అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేయండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.